తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉంది. 1-2 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ప్రస్తుతం చేసిన రిజర్వేషన్ల ప్రక్రియలో అంటే ముందు జరిగిన ఎన్నికలకు సంబంధించి లాస్ట్ ఇయర్ జరిగిన వాటికి ఇప్పుడు ఎలాగా మార్పులు చేశారు? మున్సిపల్ శాఖ ఏదైతే రానున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కొద్దిసేపటి క్రితమే ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి వారు విడుదల కూడా చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 10 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో, అలాగే 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 10 కార్పొరేషన్లకు గాను 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు, అలాగే 6 జనరల్కి ఇచ్చారు. 6లో కూడా 5 మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక మున్సిపాలిటీల విషయానికి వచ్చినట్లయితే 121 మున్సిపాలిటీలకు గాను ఎస్సీలకు 17, ఎస్టీలకు 5, బీసీలకు 38, బీసీ మహిళ 19 ఇలా రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. సో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి. 20 లోపు కూడా నోటిఫికేషన్ వస్తుంది. కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలను కూడా మనం ఆల్రెడీ గతం నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒక అడుగు ముందు పడింది. సో సాయంత్రం లోపు కూడా అటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డివిజన్లు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డులకు కావచ్చు, రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. పూర్తి చేసి రేపటిలోగా ఎస్సీకి కూడా ఈ పూర్తి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఎస్సీకి కూడా ఇస్తుంది. ఇచ్చినటువంటి వెంటనే జీవో విడుదల చేస్తుంది. జీవో విడుదల చేసిన వెంటనే ఏదైతే ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెడుతుంది. ప్రక్రియను మొదలుపెట్టి ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇస్తుంది. సో ఏదేమైనా ఫిబ్రవరి 2వ వారం లోపు ఈ ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సో సర్పంచ్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు వస్తాయని చెప్పి కూడా భావించారు. కానీ పరిషత్ ఎన్నికలకు ఇంకా సమయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ నిర్వహించాలని చెప్పి చెప్పింది. సో గతంతో ఉన్నటువంటి రిజర్వేషన్లకు పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీంట్లో ఎక్కువ 50% మహిళలకు రిజర్వేషన్ కూడా స్థానాలు కల్పించిన పరిస్థితి ఉంది. సో గతంలో అంత 30% వరకు ఏదైతే మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. సో ఈసారి దానికంటే ఎక్కువ రిజర్వేషన్లు కూడా మహిళలకు కల్పించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈసారి మహిళలు ఎక్కువగా పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన మేయర్ ప్రక్రియ కూడా మనం జీహెచ్ఎం చూసినట్లయితే బీసీ ఉమెన్కే ఇక్కడ ఏదైతే ఇవ్వడం కూడా జరిగింది. ఇలా పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్లు గతంతో పోలిస్తే ఈసారి చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో ప్రభుత్వం చాలా పటిష్టంగా అక్కడ ఉన్నటువంటి జనాభా ఆధారంగా లెక్కల ప్రకారం ఎలాగైతే ప్రభుత్వం ఒక కమిషన్ వేసి బీసీ కమిషన్ వేసి ఎలాగైతే సర్వే చేయించిందో దాని ప్రకారంగానే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ప్రక్రియను చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్నటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సమావేశాలు కూడా నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ని కూడా వాళ్ళకి ముందుకు నుంచే డిసైడ్ చేసుకుంటూనే వస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా కసరత్తు కూడా చేయడం కూడా జరిగింది. దీంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేయడం కూడా మొదలుపెట్టాయి. సో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు, అలాగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తులో భాగంగానే ఎక్కడ అభ్యర్థులు ఎలా ఉన్నారనే దానిపైన సర్వే చేయించడంలో కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రం అటు కార్పొరేషన్లకు సంబంధించిన డివిజన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత 1-2 రోజుల్లో అంటే 20 తేదీ లోపే ఖచ్చితంగా ఇటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిచి తమ పరువు కాపాడుకోవాలని చెప్పి కూడా చూస్తున్నాయి. మనం చూసిన సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి సుమారు 7,000 పైచిలకు సర్పంచులు వచ్చాయి. అలాగే దీంట్లో కూడా సీట్లు తగ్గకుండా ఖచ్చితంగా 121 మున్సిపాలిటీల్లో 100 మున్సిపాలిటీలైనా సరే కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే తమ పట్టు ఇప్పుడు సాధించుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అలాగే బీజేపీ కూడా 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఇదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం, కానీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మాత్రం రాజకీయ పార్టీలు మొదలు పెట్టేసాయి. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ 1-2 వచ్చే వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సిద్ధు, సత్యం, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు ఎక్కువగా కేటాయించడంతో ఎలాంటి మార్పును చూడబోతున్నాం? ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ శాతం కూడా పెంచారు. సో 50% వరకు కూడా మహిళలకే ఈసారి సీట్లు కేటాయించిన విషయం మనం చూసాం. సో గతంలో ఇంత శాతం మహిళలకు సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి లేకుండే, కానీ ఈసారి ఎలాగైతే అటు మనం చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు కూడా 33% ఉమెన్ రిజర్వేషన్ అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాయి. అలాగే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు బీసీలలో కావచ్చు, లేకపోతే ఓవరాల్ మహిళల్లో కూడా కావచ్చు 50% రిజర్వేషన్ ఇవ్వడం, 50% స్థానాలు ఇవ్వడం అనేది కొంత
హర్షించదగిన విషయమే. సో ఖచ్చితంగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవడానికి దీంట్లో భాగంగానే ఈ ప్రభుత్వం ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను మొదటి నుంచి కూడా డిసైడ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి ఆ చర్యలను కూడా తీసుకుంటూ ముందుకు వచ్చిందని చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో మహిళలు రాజకీయాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ ఏదైతే చట్టసభల్లో కావచ్చు, ముందు స్థానిక సంస్థలు అలాగే మున్సిపాలిటీలు దీంట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు రానున్న రోజుల్లో అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఎక్కువగా వారికి కూడా అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే డీలిమిటేషన్ జరిగితే కూడా అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మరింత మహిళలు కూడా దాంట్లో ఎమ్మెల్యే స్థానాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ ప్రభుత్వం ముందుగానే ఆలోచించుకొని, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా సేవ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సో వాళ్ళకు కూడా సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాలు గతం నుంచి కూడా ఆలోచన చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే అక్కడక్కడ అమలు చేస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని 50% వరకు కూడా ఏదైతే మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కాబట్టి సో ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి కొంత పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీ.